ఇవాల్టి నుంచి రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 4-5 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరింత సమాచారం నిఖిల్ అందిస్తారు. సూచన జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్, తెలంగాణ వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే రాగల 4 రోజులు కూడా ఒక ఉత్తర తెలంగాణ మినహాయించి మొత్తం తెలంగాణ రాష్ట్రం మిగిలిన జిల్లాలన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాకం ఏదైతే ఉందో ఈరోజు బలహీనపడినప్పటికీ కూడా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ఇతర చక్రవాకాల వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో వర్షాలు ఏమైనా కురిసాయి? హైదరాబాద్లో వెదర్ ఎట్లా ఉంది? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఈదుడుగాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సార్, రాష్ట్రంలో థండర్స్టార్మ్ అటు ఇటు ఏమైనా ఉంటుందా? ఇటు ఈదురుగాళ్ళ ప్రభావంతో పాటు ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి వర్షాలు కూడా ఇటు సిటీకి కూడా ఉండే అవకాశం అయితే ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ఉష్ణోగ్రతల తీవ్రత ఎట్లా ఉంది తెలంగాణలో? ఇంకా ఎండాకాలం తగ్గిపోతున్నట్టేనా? ఎందుకంటే ఎర్లీ మాన్సూన్ వచ్చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఉష్ణ తీవ్రత అనేది సాధారణ సగటు స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ కూడా రాగల 2 రోజులు కూడా 36 నుంచి 40 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత మరింత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, నైరుతి ఋతుపవనాలు ఏ విధంగా కదులుతున్నాయి? వాటి స్టేటస్ ఏంటి ఇప్పుడు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల నైరుతి ఋతుపవనాలు అనేవి అటు బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతం నుంచి ఈవెన్ ఉత్తర బంగాళాఖాతం వరకు కూడా ఇంకా ముందుకు పురోగతి చెందాయని చెప్పొచ్చు. రాగల 4-5 రోజుల్లో ఈవెన్ కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సార్, అంటే ఎర్లీ మాన్సూన్ అంటున్నారు. ఈ మే లాస్ట్ వీక్ నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు కూడా కేరళను ఒక 4-5 డేస్ అంటే ఒక 3 డేస్ బిఫోరే అంచనా డేట్ కంటే 27 కంటే ముందే అంటున్నారు కాబట్టి. సర్వసాధారణంగా మనకి ఇక్కడ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకిన తర్వాత మనకి రాష్ట్రానికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎర్లీ ఆన్సెట్ వల్ల కూడా చూసుకున్నట్లయితే ఈ 122 రోజుల కాల వ్యవధి అనేది పెరుగుతూ ఉండడం వల్ల మనకి ఎక్కువ వర్షాలు వస్తాయనే అంచనా అయితే ఉంది. మాన్సూన్ ఈ సంవత్సరం మనకి లాంగ్ రేంజ్ ప్రొడక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే సాధారణ సగటు కంటే కూడా అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇటు మొత్తంగా తెలంగాణలో రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ 3 రోజుల తర్వాత కూడా మళ్ళీ సీరియల్గా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎర్లీ మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుతం కంట్రోల్లోనే ఉన్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగానే ఉన్నాయి. ఇంకా ఏదైతే మే ఉందో మే లాస్ట్ వీక్ నుంచి కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణపతితో నిఖిల్, హైదరాబాద్.